తెలంగాణలో 3 ఎమ్మెల్సీల ఎలక్షన్ రిజల్ట్ బయటకు వచ్చింది. అయితే గెలిచినోళ్ళు ఓడిపోయినోళ్ళ కంటే ఎక్కువ సీఎం రేవంత్ అన్న గురించే నడుస్తున్నది ముచ్చటంతా. ఎలక్షన్ ప్రచారంలో రేవంత్ అన్న మాటలన్న మాటలకు ఓట్లేసేటోళ్ళు ఎంత ఇల్విచ్చిండ్రో ఈ రిజల్ట్ తోని ఆనొచ్చింది అని మస్తుగా చెప్పుకుంటున్నారు. ఢిల్లీలో కూడా ముచ్చట గట్టిగానే నడుతున్నదట ఎమ్మెల్సీ ఎలక్షన్ రిజల్ట్ మీద. ఇక మరి గంతగానం రేవంత్ అన్న గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారో ఈ ముచ్చట చూసి పురా గరుచుకొని రాపోండి. తెలంగాణలో 3 ఎమ్మెల్సీలకు ఎలక్షన్ అయితే దాంట్లో 2 పువ్వు పాటే గెలిచింది. కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా అంజిరెడ్డి, టీచర్స్ ఎమ్మెల్సీగా మల్క కొమరయ్య గెలుసుడుతోటి పువ్వుపాటి సంబురాల్లో మునిగిదేలుతున్నది. ఇక నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీగా పీఆర్టీయు పింగిలి శ్రీపాల్ రెడ్డి గెలిచిండు. ఈ గెలుపు మామూలు గెలుపు కాదు, ఇది షెయి పాటోళ్లకు మేమిచ్చే రంజాన్ గిఫ్ట్ అనుకుంటా కారెడ్డమాడిండు కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్న. ఈ ఓటమిని కాంగ్రెస్ పార్టీకి రంజాన్ గిఫ్ట్ గా ఇస్తున్నాం, పండుగ చేసుకోమంటున్నాం. మేము ఇక్కడ హిందూ సమాజం ఒక్కటైంది, హిందూ ధర్మం గెలిచింది. ఇక్కడ హిందువులు ఓటు బ్యాంక్ గా మారారు. ఒక వర్గం ఓటుతో గెలుచాలనుకున్న వ్యక్తులు వాళ్ళు ఓడిపోయినరు. గది కూడా ఓ గెలిపేనా అని పువ్వుపాటి గెలుపు మీద గిట్ల కారెడ్డమాడిండు మంత్రి పొన్నమన్న. తెల్ల నోట్లతో అంతా కూడా మెజార్టీ రాలే వీళ్ళకు. దాని పెద్ద ఏం చెప్తున్నారు వీళ్ళ? ఎన్నైనా మేమేం పెద్ద దూరంగా కిలోమీటర్ల గ్యాప్ తోటి ఓడిపోలే, మేము కూడా దగ్గర దాకా ఉంటుంది. ఆ చెల్ల నోట్లంతా మెజార్టీ కూడా రాలే కదా వాళ్ళకు ఉంటున్నా. పువ్వు పార్టీకి వచ్చిన మెజార్టీ కంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో చెల్లని ఓట్లే ఎక్కువ ఉన్నాయట. చెల్లని ఓట్లంతా మెజార్టీ కూడా రాలే, మీరేంది చెప్పుకునేది అని కారెడ్డమాడుతున్నాడు పొన్నమన్న. కానీ మంత్రి పొన్నమన్నకు అర్థం కాంది ఏందంటే చెల్లని ఓట్లు చెల్లెతట్టు చేసేది ఉంటే ఇంకెంత మెజార్టీ వచ్చేదో పువ్వు పార్టీకి. షెయి పార్టీ టికెట్ ఇయ్యకపోతే బీఎస్పీ కెంచి పోటీ చేసిన ప్రసన్న హరికృష్ణకు, షెయి పార్టీ కెంచి పోటీ చేసిన ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి చాలా తక్కువ తేడానే ఉన్నాయి ఓట్లు. మరి గది కూడా మాట్లాడితే మంచిగుండు మంత్రి పొన్నమన్న అని అనవట్టిండ్రు మంత్రి మాటలిన్న కరీంనగర్ పబ్లిక్. కానీ సీఎం వచ్చి ప్రచారం చేసినా కూడా ఓడిపోయినా అని మస్తు తల్లడిల్లిండు ఆల్ఫోర్స్ నరేందర్ అన్న. మైకుల్ను చూసుడుతోటి ఎక్కెక్కేడిచిండు. అసలు నరేందర్ రెడ్డి ఓడిపోనికి సీఎం రేవంత్ అన్న మాటలన్న మాటలే కారణమని బయట నడుతున్నాయి ముచ్చట్లు. ఒక ఎమ్మెల్సీ గెలుపు ఓటమితోని ఎమ్మెల్సీలతోని ప్రభుత్వం మనగడికి ఏం ప్రమాదం లేదు. నరేందర్ గెలిచినా గెలవకపోయినా నా ప్రభుత్వానికి వచ్చిన ప్రమాదం ఏం లేదు. నరేందర్ రెడ్డి గెలిచినా గెలవకపోయినా నా సర్కారుకి వచ్చేది లేదు పోయేది లేదు అని మాట్లాడుడే కాదు, ఉద్యోగాలు అత్తనే ఓట్లేయుండ్రి, రుణమాఫీ అయితేనే ఓట్లేయుండ్రి, 1వ తారీఖు నాడు జీతాలు అత్తనే ఓట్లేయుండ్రి అని గిట్ల పథకాల ముచ్చట కూడా తీసి మాట్లాడిండు సీఎం రేవంత్ అన్న. ఇంకేందిగా ఖుద్దు సీఎం రేవంత్ అన్ననే గింత మంచిగా చెప్పినప్పుడు ఇనకపోతే ఎట్లా అని అనుకున్నారో ఏందో గాని షెయి పార్టీకి ఓటేయకుండా ఓడగొట్టిండ్రు గ్రాడ్యుయేట్లు టీచర్లు. అంటే తెలంగాణలో ఏ పథకాలు నడతలేవు, ఎవ్వరు సంబురంగా లేరు అని ఈ రిజల్ట్ తోటి అర్థమైంది కదా. మావోడు మంచోడు ఓట్లేయుండ్రి, మీకు సర్కార్ అండ ఉంటదని చెప్పేది పోయి మీరెట్లేసినా వేయకపోయినా ఏం కాదు అంటే ఏందన్నట్టు? పథకాల మీద గిప్పడుకున్న వ్యతిరేకత సరిపోదన్నట్టు ఇప్పుడు ఇంకా రిజల్ట్ తోటి అందరికీ ఎరకయ్యేటట్టు చేసిండు రేవంత్ అన్న అని ఢిల్లీ లీడర్లు కూడా గరంగానే ఉన్నారట. ఇక చూడాలే మరి ఇంకా ముంగటచ్చే ఎలక్షన్ల షెయి పార్టీ పరిస్థితి ఏందో అని అనవట్టిండ్రు గీ ముచ్చట ఎరకైన రాజకీయ మేధావులు. ఎమ్మెల్సీ ఎలక్షన్ల దాకిన షాకులకేంచి ఇంకా బయటికి రాక మునిపే రేవంత్ అన్నకు ఇంకొక పెద్ద షాక్ దాకింది. గా ఎమ్మెల్సీ ఎలక్షన్ రిజల్ట్ షాక్ తోటి పువ్వు పార్టీకి పాయిదా అయితే ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన షాక్ తోటి కారు పార్టీకి పాయిదా అయింది. మరి గా షాక్ ఏందో గా పంచాదేందో ఈ ముచ్చటి చూసి పురా గరుచుకొని రాపోండి. లగచెర్ల హకీంపేట భూముల మీద ఎంత పంచాదైందో ఎవ్వరు యాది మరవరు. ఫార్మా కంపెనీ పెడతామని సర్కారోళ్ళు, మాకు అద్దంటే వద్దని ఊరోళ్ళు. అభివృద్ధి కావాలంటే త్యాగాలు తప్పనిసరి అని వెనుకకు తగ్గకుండా కలెక్టర్ను లగచెర్లకు పంపించింది సర్కారు. ఎంత చెప్పినా వినకుండా మమ్మల్ని ఎందుకు గోసబుచ్చుకుంటున్నారని కలెక్టర్ మీదికి పోయిర్రు లగచెర్ల ఊరి పబ్లిక్. అటెనకల రైతుల అరెస్టులు కూడా అయినాయి. మళ్ళీ అటెనకల ఫార్మాసిటీ కాదని ఇండస్ట్రియల్ పార్క్ అని ఇంకో కార్యం ముంగటేసుకొని భూసేకరణ చేద్దాం అనుకున్నారు. మళ్ళా గిదేం పంచాది అని కోర్టుకు పోతే భూసేకరణ కార్యాన్ని బంద్ చేయాలని స్టే ఇచ్చింది రాష్ట్ర పెద్ద కోర్టు. ఈ ముచ్చట మీద సుప్రీంకోర్టుకు పోతారో మరి ఏ ఆలోచనలు చేస్తారో షెయి పార్టీ సర్కారు వాళ్ళు గాని ఎందుకో రేవంత్ అన్నకు ఈ నడవనైతే మస్తుగా దెబ్బలు దాకుతున్నాయి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని స్పీకరు అసెంబ్లీ సెక్రటరీ మీద గరమైంది సుప్రీంకోర్టు. రేపట్ల తీర్పు వస్తుంది గా ముచ్చట మీద గాని. ఇక ఇటు హైడ్రా మీద కూడా గరమైంది హైకోర్టు. ఇక ఉన్నట్టుండి గాంధీ భవన్ కు రావాలని ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ మేడం 30 మంది లీడర్లకు ఫోన్లు వచ్చిందట. చూస్తంటే ముంగట పెద్ద గండమే ఉన్నట్టున్నది కదా రేవంత్ అన్నకు.
అని అనబట్టురుకి ముచ్చటెరికైన రాజకీయ మేధావులు. హా పబ్లిక్, ఇప్పుడు మా ముసలి మోతవారు వచ్చే యాళ్ళైంది కదా, మరి పెద్ద మనిషి ఏమి గురం ముంగటేసుకున్నాడో ఓ పరి విల్లుద్దాం పాండ్రి. ఓ తాత, ఏం చేస్తున్నావే? మట్టి కుండలమ్మా, మట్టి కుండలు, ఎండాకాలం కుండలు, సలసల్లటి కుండలు, సక్కదనాల కుండలు, సలవనిచ్చే కుండలు, మట్టి కుండలు రావాలమ్మా, రావాలి. ఎండాకాలం ఆఫర్లు తగ్గక ఇస్తాను, రారి రారి. మట్టి కుండలమ్మా, మట్టి కుండలు. అరే ఎవరు నవ్వుపడుతున్నారు? అన్నంగల్ అయిపోయినాయి, ఇప్పుడు ఈ కుండల అంగడి ముంగటేసుకున్నావా పెద్ద మనిషి? అయినా వార్తలు తీసుకొచ్చే విడిచిపెట్టి ఇప్పుడు ఈ కుండలు అమ్ముకుంటూనే ఉంటావా? అయ్యో తెత్త ఆగరాదు వార్తలు. ఈ ఒక్క 2 రంజాన్లు అమ్ముడు పోయినాయి అంటే నీ వార్తల పని మీదనే ఉంటా కానీ ఆగు. రావాలమ్మ రావాలి. మంచి సల్లటి రాజస్థాన్ రంజాన్లు, తెలంగాణ కుండలు రావాలమ్మ, రావాలి రావాలి. ఇప్పుడే ఎండాకాలం వచ్చిందని జనాలందరూ వచ్చి నీ దగ్గరున్న కుండల కొరకు ఎగబడతారా అని సప్పుడు చెక్క దుకాణం బంద్ పెట్టి వార్త తీసుకురాపో. కడుపుల సల్ల కదలకుంటా వేసి రూమ్ లో కూర్చొని రాసిచ్చిన వార్తలు చదువుకుంటా కూర్చుంటావు. నీకు ఏడేర్పడుతుందమ్మా ఈ ఎండలు ఎట్లా కొడతానే అనేది. ఒక పారి పటాన్న బగచిలి బయటకు వచ్చి చూడు, ఎండలు ఎట్లా దంచుతాయి, ఎండలు అంటే ఎట్లుంటాయి అనేది తెలుస్తుంది. అయినా నీతో నాకు పంచాదిందా, నీ కుండలు అమ్ముకోలేగు. రావాలమ్మ రావాలి రావాలి రావాలి. నీ కుండలు చల్లగుండా సరే గాని కుండల దందాల పడి పొలానికి నీళ్లు పెట్టినావా లేదా? ఓ పొలం ముచ్చట ఎత్తకే తల్లి, నాకు దుఃఖమే వస్తుంది. ఈ ఎండలకు మొత్తం నెర్రెలు వాసి ఏడికాడికి వాడిపోయింది అంటేనో పొలం. కొంతమంది రైతన్నలు అయితే ట్యాంకర్లతోటి నీళ్లు తీసుకుపోయి పారించుకుంటారు కానీ ఏం లాభం. అందుకే ఇక పొలం మీద ఆశ కొట్టేసుకొని ఇక ఈ కుండల దంద ముందటేసుకున్నా. 4 రూపాయలు నత్తాయి కదా ఇళ్ళ పోటీ తిరిగి అమ్ముకుంటే. ఎండల తిరుక్కుంటా కుండలు అమ్మితే ఆయనతో నీకు ఎండ దెబ్బ తలుగుతే ఎట్లనే? షారాన కుండకు బారాన దావకన బిల్లు అవుతుంది తాత. సప్పుడేక బంద్ పెట్టగా దుఃఖం. అరే నువ్వేందని ఆయన పడతావు? ఓ 4 కుండలు అమ్ముకొని 4 రూపాయలు సంపాదించుకుందాం అనుకుంటే వచ్చి ఊరికే కాళ్ళ కచ్చ పుల్లలు పెడతాడు. ఆ కుండలు 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 కుండలు. ముసలోని బల్బు చూడుండ్రి. అవుగాని తాత, ఎండలు ఇప్పుడే గింతగానం కొడుతున్నాయి కదనే, మరి ముంగట ఇంకెట్లనే? ఏమోనే తల్లి, ఈ ఎండలకు తట్టుకోలేక జనాలు ఇళ్ళల్లో ఫ్యాన్లను కూలర్లను బర్ర తిప్పుతాను. మరి సర్కార్ ఏమో 200 యూనిట్ల వరకే ఫ్రీ కరెంట్ అని. మరి అయితే ఇంకా దాటిపోయేది ఉంటే ఎట్లయితుందో ఏమో అని చాలా మంది బుగులు పడతాను. ఇంకా నా ఇంట్లోనైతే ఇంకా గోసే ఉన్నది, ముసలి తిప్పుతుంది కావచ్చు ఫ్యాను. ఏం చేస్తామే, కరెంటు యూనిట్లు పెరుగుతుందని గర్మీలు ఉంటామా చెప్పు? అరే అది కాదు బుజ్జి, మా ముసలోళ్లకు పెంచిస్తామన్న 4000 పింఛన్ రూపాయలు అయితే ఎట్లాగిత్తలేదు సర్కారు. కనీసం ఈ ఎండాకాలం పోయేదాకా ఓ 400 యూనిట్ల కరెంట్ అన్న పిరిగిమని చెప్పరా అదే సర్కారుకు? రేవంత్ సార్ తోటి మాట్లాడరాదు? అయ్యో నీకు ఎరికే కదా. ఈ సంత రమ్మంటే ఇల్లంతా నాదే అన్నాడట వెనకడికెవడో. అసలుకే పథకాలకు పైసలు సరిపోక సర్కారోళ్ళు తిప్పలు పడుతుంటే నీకింకా 400 యూనిట్ల ఫ్రీ కరెంట్ కావాలనా? పో నడవక్కడ. సర్కారు అడిగిన అన్ని సొక్కంగా ఇచ్చిర్రని ఇక నువ్వు బాగా నిలుగుతానవా? ఏదో ఎండాకాలం అయిపోయేదాకా 400 యూనిట్లు వచ్చినా కూడా నాకు ఇంత ఆసర అవుతుంది కానీ ఏదో ఆశపడ్డా. వాళ్ళు ఇయ్యకుంటేంది, చెట్టు కింద మంచం వేసుకొని మంచిగా దర్జాగా పంట. కాకపోతే ముసలి దాంతో అచ్చిపడ్డదే గోసపాడయి. అయితే కానీ ఇవ్వ పిల్ల, ఇక నువ్వు కూడా ఆ వార్తలు చదువు అయిపోయినాక నా లెక్కన 4 కుండలు ఇట్లా సంకల పెట్టుకొని 4 ఇళ్ళు తిరిగి అమ్ముకోలే, 4 రూపాయలు నత్తాయి. అట్లా చేత కాకపోతే ఒక జ్యూస్ బండి పెట్టుకో, ఎండాకాలం వెళ్ళేదాకా మస్తు లాభం ఉన్నదట. ఏ పో ముసలోడా, గవన్నీ నాతో నేడైతే. అయినా నీ పిచ్చి కాకపోతే ప్రతి ఇంటికి ఫ్రిడ్జ్లే ఉండే. ఈ కాలంలో ఈ రంజాన్లు కుండలలో నీళ్ళు ఎవరు తాగుతున్నారే? అయ్యో తిప్పులాడి, బిర్జిలలో నీళ్లు తాగే కాలం పోతుంది అట్నే తల్లి. ఇప్పుడు అందరు ఎవ్వరు చూడు మట్టితోటి చేసిన ఈ కుండలలో నీళ్లు తాగాలనే చూస్తారట, ఎరికేనా? కానీ కుండలలో నీళ్లు తాగాలని అందరు అనుకుంటారు కానీ ఈ కుండలు చేసే కుమ్మరులే కరువైపోయిలే పాపం బిడ్డలు. అవునే తాత, చేతి వృత్తుల విలువ తగ్గిన కాడ నుంచి వాళ్ళంతా పట్నం బాట పట్టి తోసిన పనులు చేసుకుంటున్నారు. అయితే కానీ ఓ బిజ్జయ్, ఇప్పుడు ఎండలు బాగానే కొడతానే కదా, మరి బడి పిల్లగాళ్లకు ఒక పూట బళ్ళు ఎప్పుడు సురువు చేస్తారా? ఈ ఎండలతోని ఈ స్కూల్లో పోయే పోరాళ్ళు కూడా బగ్గనే తిప్పలు పడుతున్నారు. అందుకే ఈ నెల 15వ తారీఖు నుంచి ఒక్క పూట బళ్ళు పెడదామని చూస్తున్నదటనే సర్కారు. గడిచిన 5 ఏళ్లల్లో ఎన్నడు కొట్టని ఎండలు ఈ ఏడు కొట్టేటట్టున్నాయట. ముంగట రోకాళ్ళు పలిగే ఎండలు ఉన్నాయని చాలా మంది అంటారు అవతల. ఈ ఏడాది నడి ఎండాకాలంలో దగ్గర 50 డిగ్రీల ఎండ కొడుతుందటనే. వావు, ఇక గట్లయితే నా సొంటి ముసలోళ్ళు ఏం బతికి బట్టలు కడతారే? ఈ ఎండల అగడుకు గువ్వలు వలిగి గుడ్డ కప్పే కథ తత్తున్నది. ఇక అందుకే కదా జనాలంతా పైలంగా ఉండాలి, అవసరం ఉంటే తప్ప పగటిలు ఎవ్వరు బయటికి వెళ్ళొద్దు అని చెప్తున్నారే వాతావరణ శాఖలు, డాక్టర్లు.
నువ్వనేది కూడా నిజమే గాని ఎండలు కొడతానే ఈ వానలు పోతానే అని నడింత మలుసుకొని పంచే చేసుకుంటే బతికేటోళ్ళు మాకు వెళ్తా సరే సరే ఇక నీ వార్తలు అయితే నువ్వు చదువుకో నాకు కుండలు అమ్ముకోవాలి నేను కుండలు ఎంత కోటి ఇక ఒక్కటైతే 300 రచిందా 2 కలిపి అయితే 500కి ఇస్తా 2 కలిపి 100 రూపాయలకి రాదే అరే ఎన్నడా నీ ముఖానికి రంజాన్లలో నీళ్ళు తాగినావు అలక తక్కువ జాగ్రత్తలో నీళ్ళు తాగిన లెక్క మాట్లాడతావేంద్రా 100 రూపాయలకు 2 రంజాన్లు వస్తాయిరా వీటి కట్టమెంత వీటి నట్టమెంత వీటిని తయారు చేస్తే ఎంత తిప్పలవుతుందో ఎరికేనారా నీకు అలక తక్కువ నీ అలక తక్కువ మొక్కలో తీరాదు లేకపోతే లేదు బాగా మాట్లాడుతున్నావు ముసలాడా రంజాన్ పోయినా మధ్య కానీ దీంతో గుర్తని అలక నడు ఇక్కడ 100కు 2 ఇవ్వని అంటాడు వీని అలక తక్కువ వీని లేకిడి మొక్కలో చెప్పు అరే రంజాలి 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 చూసిండ్రు కదా పబ్లిక్ ఇప్పుడే మాడు వలిగేటట్టు ఎండలు కొడుతున్నాయి మరిగా ముంగట ఇంకెట్లుంటాయో నీళ్ల కరువుతోని ఒక దిక్కు పొలాలు ఎండిపోతున్నాయని రైతన్నలు రంది పడుతున్నారు నీళ్లు చక్కగా రాక ఇప్పటికే చాలా జాగాల్లో ట్యాంకర్లు తిరుగుతున్నాయి జర నీళ్లను పొదుపుగా వాడుకోండి ఎండల్లా అస్సలకే బయటికి వెళ్ళకుండ్రుల్లో ఎండల తిరిగేటోళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకోండి ఈ ఎండాకాలం పోయేదాకా జర పైలముల్లో పబ్లిక్ ఏమంటున్నాం తిరుపతి ఎంకన్న గుడికి పోయే భక్తులకు ప్రసాదాలతో పాటు ఈ నుంచి గారెలు కూడా పెట్టబోతున్నారు తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాదం సెంటర్ల భక్తులకు పెట్టే అన్న ప్రసాదంతో పాటు గారెలు పెట్టాలని ఆలోచన చేసిండట గుడి చైర్మన్ బిఆర్ నాయుడు సారు ఈ ముచ్చట్ను సీఎం చంద్రాల్ సారుకి చెప్పే వరకు భక్తుల కోసం మీరు మంచి ఆలోచన చేసిండ్రని మెనూల గారెలు పెట్టనీకి పర్మిషన్ ఇచ్చిండట గందుకే ఇయ్యల్లడికెంచి వెంగమాంబ అన్నప్రసాదం సెంటర్ల అన్నప్రసాదంతోని పాటు భక్తులకు శనగపప్పుతోని తయారు చేసిన కమ్మని గారెలు పెట్టే కార్యాన్ని షురువు చేసిండ్రు టీటీడోళ్ళు ముందుగాల గారెలను దేవుని ముంగట పెట్టి పూజలు చేసినాక భక్తులందరికీ దగ్గరుండి మరి చైర్మన్ సారే వడ్డించిండు గిట్లా ఇప్పుడైతే దినం 35,000 గారెలను భక్తులకు పెడుతున్నారట ముంగట ఇంకిన్ని పెంచుతారట మాజీ సీఎం కేసీఆర్ సార్ అంటే గిల్లకెంత పాయిరమో చూడుండ్రో పారి బిందెల కమాన పాలు పట్టుకొచ్చి సారు కటౌట్కి ఎట్లా పాలాభిషేకం చేస్తున్నారో సారు హయంలో కట్టిన సీతారామ ప్రాజెక్టు ఎయ్యబట్టే మా పంటలకు నీళ్లు అందుతున్నాయని భద్రాద్రి జిల్లా బెండాలపాడు అనే ఊళ్ళున్న రైతులందరూ మస్తుగా సంభ్రమెళ్ళబోతున్నారు సారి చేసిన మంచిని మర్చిపోవద్దు గాయన చేసిన మేలు చేయబట్టే ఇప్పుడు రైతులు పంటలు వండించుకుంటున్నారని సార్ మీదున్న పాయిరంతోని గాయన కటౌట్ ను నీళ్ల కెనాల్ మీదకి తీసుకుపోయి గిట్లా పాలాభిషేకం చేసిండ్రు ఆడున్న రైతులు కారుపట్టి కార్యకర్తలు అటెన్కల కెనాల్లున్న నీళ్లకు కూడా పూజలు చేసిండ్రు రైతులు కేసీఆర్ హయంలా కాళేశ్వరం సీతారామ ప్రాజెక్టులతోని లక్షల ఎకరాలకు సాగునీళ్లు పంపించిండు బీడు భూములన్నీ సాగు భూములైనాయని యాద్ చేసుకున్నారు రైతులందరూ పట్నం పబ్లిక్ జర పైలముల్లో మంచినీళ్లతోని బండ్లను కార్లను గడుగుతున్నారా అయితే మీకు కూడా 1000 రూపాయల జుర్మానా పడుతుంది చూసుకోండి మళ్ళా ఆగో గిదేంది అని అంటారా ఇగో గిడ చూడున్ రోపారి పట్నంలో ఉన్న జూబ్లీ హిల్స్ కాడ గీ అన్న గేటు ముంగట బండి పెట్టి పైపుతోని మంచిగా అడుగుతున్నాడు ఈ ముచ్చట జలమండలి ఆఫీసర్లకు తెలిసే వరకు అన్నకు 1000 రూపాయల జుర్మానా పడ్డది ఆగో గీ అన్న ఇంటి ముంగట బండి అడిగితే గాళ్ళకెట్లా తెలిసింది అని అంటారా అయితే జలమండలి ఎండి సారు నిన్న పంజాగుట్టకెళ్లి జూబ్లీ హిల్స్ పోతుంటే రోడ్డు మీద నీళ్లు వరద వారుతున్నాయట ఎంబటే ఆఫీసర్లకు ఫోన్ చేసి ఎన్నో మంచినీళ్ల పైపు లీక్ అవుతున్నట్టున్నది పొయ్యి చూడుండ్రి అని ఆర్డర్ వేసిండ్రట ఆఫీసర్లు గా నీళ్లు ఏడ లీక్ అవుతున్నాయో ఏడికెళ్ళి అత్తున్నాయో అని తొవ్వ పట్టుకొని అత్తే గవన్నీ గీ అన్న బండి గడిగిన నీళ్లే అని తెలిసిందట ఇగేమున్నది తాగనీకని మేము మంచినీళ్లను సప్లై చేస్తుంటే నువ్వేమో బండి కడుకుంటే నీళ్లను వేస్ట్ చేస్తున్నావా కట్టు 1000 రూపాయల ఫైను అని రషీదు చేతుల పెట్టిండ్రట నీ అవ్వ బండిని వాటర్ సర్వీసింగ్ సెంటర్లు ఇస్తే 100-150 అయిపోతుండే ఇప్పుడు ఉత్త పుణ్యానికి 1000 రూపాయల ఫైన్ పడే కదరా అని గీ అన్న ఎంత ఫీల్ అవుతున్నాడో పోన్రి గీనకే కాదుల్లో మంచినీళ్లతోని బండ్లు గడిగేటోళ్లకు షెట్లను దడిపేటోళ్లకు ఇంటి ముంగట పైపుల పట్టి గడుక్కుంటా నీళ్లను వేస్ట్ చేసేటోళ్లకు కూడా ఆఫీసర్లు జుర్మానాలేస్తారట చూసిండ్రు కదా పబ్లిక్ మేం చెప్పాల్సింది చెప్పినాం నీళ్లను ఎట్లా వాడుకుంటారో మీ ఇష్టం గీళ్ళేందిరో బాట్లను నెంబర్లచ్చే తక్కెట్లేసి జోకుతున్నారు ఏంది కథ అని చూస్తున్నారా ఏం చేస్తారు మరి చాలా మంది అల్క ఉన్న నకిలీ బాట్లతోని దందాలు ఎత్తున్నారట
శ్రీకాకుళం జిల్లా రాజంకాడ అధికారులు పండ్ల దుకాణాలలో చెకింగ్లు ఎత్తే నకిలీ బాట్లు బగ్గనే దొరికినాయట. బాట్లే కాదుల్లో దందాలు చేసేటోళ్ళు తక్కెట్లతోని ఎట్లా మోసం చేస్తారో వివరంగా చూపించిండ్రు అధికారులు. వీళ్ళు ఇటువైపు తప్పిస్తారు, తప్పిస్తే దీనికి ఒక 50 గ్రాములు నష్టం వస్తుంది. మళ్ళీ ఇటువైపు కూడా దీన్ని ఇటువైపు తప్పిస్తారు, 100 గ్రాములు నష్టపోతాం. వామ్మో, చూసిన అరుల్లా తక్కెట్లల్లా ఎన్ని మోసాలు ఉన్నాయో. అధికారులకు కాంట కొట్టే తక్కెట్లు బగ్గనే దొరికినాయట. తక్కెట్లు నకిలీ బాట్లతోని పబ్లిక్ ను మోసం చేస్తున్న 10 మంది మీద కేసులు బుకింగ్ చేసి జుర్మానాలు కూడా వేసిండ్రట. అందుకనే ఏమోనుల్లా మనం ఏది కొన్నా అగో కిలకు మస్తుగా రావాలే గాని గిన్నె వచ్చినాయేంది అని మస్తు పరిశాన్ అవుతుంటాం. కానీ అమ్మేటోళ్ళ మోసాలు గీ తిరుగున్నాయి. అగ్గు అని ఆఫర్లు పెట్టి ఆఖరుకు గీ తిరిగ మోసాలు చేస్తున్నారు అన్నట్టు కొందరు. మరి డిజిటల్ తక్కెట్లల్లా ఇంకెన్ని మోసాలు చేస్తున్నారో ఏమో. జరా ఇంకింత మంచిగా షేకింగ్లు వేయుండ్రి సార్లు. గిన్నొద్దులు కాంగ్రెస్ పార్టీలో సప్పుడు చేకూకున్న రాములమ్మ ఇప్పుడు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టికెట్ కావాలని బగ్గనే ప్రయత్నాలు చేస్తున్నదట. తల్లి తెలంగాణ పార్టీతోని రాజకీయాలు షురు చేసిన రాములమ్మ ఎన్నో పార్టీలు మారి గీ నడమనే కాంగ్రెస్ లో షెరీకైంది. అయితే ఇప్పుడు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ సీట్ల ముచ్చటచ్చే వరకు గా సీటు కోసం బగ్గనే ఆశపడుతున్నదట. గిప్పటికే ఢిల్లీకి పోయి హైకమాండ్ తోని మంతనాలు కూడా చేసిందట. పార్టీ కోసం నేను ఎన్నో త్యాగాలు చేసిన, కానీ గిప్పటిదాకా ఒక్క పదవి కూడా ఇయ్యలే నాకు. గిప్పటికన్నా గా ఎమ్మెల్సీ టికెట్ ఖచ్చితంగా నాకే ఇయ్యాలని చెప్పి ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే సార్ని అడిగిందట. చూడాలే మరి రాములమ్మ ముచ్చటిన్న హైకమాండ్ వాళ్ళు ఎమ్మెల్సీ సీటు గీమకే ఇస్తారో లేకపోతే ఇంకెవరికన్నా ఇస్తారో తెలియదు గాని ఊసర వెళ్ళి కదా రంగులు మారినట్టు పూటకో పార్టీలు మార్చే రాములమ్మను నమ్మేదెట్లా? ఆయన ఎమ్మెల్సీ సీట్ ఇచ్చినాక మళ్ళా పార్టీ మారేదని గ్యారెంటీ అయిందని అనుమానపడుతున్నారట కొందరు. అయినా రాజకీయాలంటేనే జంపింగ్ జపాంగుల కథనాయే. ఏడ మనకు ఫాయిదా అవుతుందో అన్నీ చూసుకోవాలి. గా ముచ్చట్ల రాములమ్మ అందరూ లీడర్ల కంటే 4 ఆకులు ఎక్కువనే చదివినట్టున్నదని అంటున్నారు ఇంకొందరు. పబ్లిక్ తెచ్చిన కడిగి ముచ్చట్లన్నీ చెప్పేసిన ఎట్లున్నాయి, మస్తు మస్తుగున్నాయిలే. ఇక ఇవుల్లా తాజా పంట సమర్పించు ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్ వార్తలల్లా మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలనో ఎరకనే కదా, చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసొంటి ముచ్చట్లు ఆడ మస్తు ఉంటాయుల్లా. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులందరికీ షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా, టాటా, నమస్తే.